అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్ మీరెందుకు వచ్చారు? సోదరులారా, ఈరోజు భారతదేశంలో గౌరవించేటువంటి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మత పార్టీ అయినటువంటి బీజేపీకి అమిత్ షా హోమ్ మినిస్టర్ చేశారు. అమిత్ షా హోమ్ మినిస్టర్ అవడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనది మర్చిపోయి మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మళ్ళీ మూతికి ముట్టికి తాటే కట్టేటువంటి రోజులు తీసుకొచ్చే దానికోసం ఈరోజు బీజేపీ కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని అంత పార్లమెంట్లో, ఉన్నతమైనటువంటి పార్లమెంట్లో ఆ అంబేద్కర్ని హేళన చేస్తూ మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వాలు కానీ ఈ దేశం కానీ ఎందుకు కళ్ళు మూసుకోండి, ఎందుకు నిద్రేవస్తులా ఉంది? ఈరోజు వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేసి అతన్ని ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, క్రైస్తవులు, ముస్లింస్ అందరూ కూడా ముక్తి కంఠంతో నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకని ఈ అమిత్ షా లాంటి మతోన్మాద శక్తులు ఏ పార్టీలో ఉండకుండా వీళ్ళు వెంటనే పార్టీలోంచి రిమూవ్ చేసేవారు అని చెప్పని మేము దళిత సంఘాల తరఫున, మీ అంబేద్కర్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది పెద్దలున్నారు. ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథిగా మన భాస్కరన్న గారు అంబేద్కర్ గారికి పూలమాల వేసిన తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, బర్తరఫ్ చేయాలి హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే. హిందూ మతోన్మాద శక్తులు నశించాలి, హిందూ మతోన్మాద శక్తులు, హిందూ మతోన్మాద శక్తులు. డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. సోదరులారా, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి మన ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్ నాయకుడు అంబేద్కర్ ధర్మపోర సమితి నాయకుడు గోపాల్ మాట్లాడుతున్నారు. మిత్రులారా, అందరికీ జై భీములు. జై భీమ్. మనం 77-78 సంవత్సరాల నుంచి భారతదేశ పరిపాలన విధానం రాజ్యాంగబద్ధంగా కొనసాగుతుంది. రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే భారతదేశానికి రాజ్యాంగం రాకముందు విధి నిషేధాల శిక్షా స్మృతి, అంటే భారతదేశానికి రాజ్యాంగం రాకముందు ఈ మనువాద శాస్త్రమైనటువంటి ఈ విధి నిషేధాల శిక్షా స్మృతి ప్రకారం భారతదేశం సమకూర్చి మీ కుటుంబానికి ఆస్తిగా ఇచ్చేసుకోండి. అంతేగాని పార్లమెంట్లో అడుగుపెట్టే అర్హత మీరు కోల్పోయినారు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మీరు పవిత్రమైన పార్లమెంట్లో నుంచే పుణ్యమైన గుడిలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ముందుగా జై భీములు తెలుపుతూ జై భీమ్, జై భీమ్.